ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హీరో మోహన్ బాబు హత్య తీవ్ర షాక్లో సినీ ఇండస్ట్రీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మన దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో మీకు నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది, ప్రతి ఒక్క వీడియో అనేది వస్తుంది. అలానే లైక్ చేయండి. లైక్ చేయడంతో మరి కొంతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. సో వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మోహన్ బాబు సైతం తన ప్రాణాలకు ముప్పు ఉందని, అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులతో మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాల అంశం మరో మలుపు తీసుకుంది. ఆస్తి విషయంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో మనోజ్పై దాడి జరగడంతో గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. ఇది దుష్ప్రచారం అని మంచు ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ అనూహ్యంగా సాయంత్రానికి మంచు మనోజ్ గాయాలతో ఆసుపత్రికి వచ్చి చికిత్స నాడు సొంతంగా నడవలేని స్థితిలో మరొకరి సాయంతో మంచు మనోజ్ నడుస్తూ కనిపించడం, చివరకు మెడకు పట్టితో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. అయితే మంచు మనోజ్ నుంచి ప్రాణాలకు ముప్పు. మోహన్ బాబు ఫిర్యాదు. తన కుమారుడు మంచు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపికి మోహన్ బాబు లేఖ రాశారు. మోహన్ బాబు ఫిర్యాదు లేఖలో ఏముందంటే, SY నంబర్ 194 మంచు టౌన్, జల్పల్లి, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ 5,05,000 నివాసి అయిన మంచు మోహన్ బాబు అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం కింద వాస్తవాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పైన తెలిపిన అడ్రస్లో గత 10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను. 8/12/2024 నా చిన్న కుమారుడు మనోజ్ 4 నెలల క్రితం నా ఇంటిని విడిచిపెట్టి తిరిగి వచ్చాడు. అతని ద్వారా ఉద్యోగంలో చేరిన కొందరు నా ఇంటి వద్ద కలకలం సృష్టించారు. తర్వాత మనోజ్ తన భార్య మౌనికతో కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి నాని సంరక్షణలో ఉంచారు. నా కొడుకు మనోజ్ రాత్రి 9 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడని, ఆ సమయంలో నేను నిద్రపోతున్నాను. మరుసటి రోజు ఉదయం నేను నా పనుల్లో బిజీగా ఉండగా నా ఇంటి దగ్గర కొందరు తెలియని వ్యక్తులను చూశాను. మాదాపూర్లోని నా ఆఫీసులో ఉదయం 10:30 గంటలకి నా ఉద్యోగి ఒకరు నా కుమారుడు మనోజ్కు సహచరులమని చెప్పుకుంటూ దాదాపు 80 మంది వ్యక్తులు నా ఇంట్లోకి చొరబడ్డారు. వారు నా సిబ్బందికి వాళ్ళు బెదిరించారు. వారి అనుమతి లేకుండా ఎవరూ ఇంట్లోకి ప్రవేశించారని సైతం అనౌన్స్ చేశారు. కుమారుడు మనోజ్, కోడలు మౌనిక సూచనల మేరకు నా ఇంటిని వారి ఆధీనంలోకి తీసుకుని నా ఉద్యోగులను బెదిరించారు. నాకు రక్షణ లేదని ఆందోళన చెందుతున్నాను. నేను ఇల్లు విడిచి వెళ్ళాలని బలవంతం చేస్తూ నాకు హాని కలిగించే చర్యలకు దిగారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులను తీసుకురావడంతో నాతో పాటు నా కుటుంబ సభ్యులు, వారి నుంచి ప్రాణహాని ఉంది కనుక ఈ వ్యవహారానికి మనోజ్, అతడి భార్య మౌనిక కారణమని నేను నమ్ముతున్నాను. 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ని అయిన నాపై కిరాయి గ్యాంగ్తో బెదిరింపులు పాల్పడుతున్నాను. నా ఆస్తితో పాటు ప్రాణాలకు సైతం ముప్పు ఉంది కనుక మనోజ్, మౌనిక వారి మనుషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్